మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట గ్రామంలో కొండపోచమ్మ సాగర్ కాల్వ సర్వేకు వెళ్లిన ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులను గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. భూమిని కోల్పోతున్న రైతులకు భూమికి భూమి లేదా ఎకరాకు 60 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే మొత్తం కాల్వనే రద్దు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయకుండా పన్నులు మొదలు పెడితే మాత్రం అడ్డుకొని తీరుతామని అధికారులను రైతులు హెచ్చరించారు. రిచ్ 2 ఏదైతే ఉందో దీంట్లో చిన్న చింతకుంట గ్రామంలో 49.5 ఎకరాలు పోవడం జరుగుతుంది. అయితే ఇది 2018లో మార్కింగ్ చేయడం జరిగింది. అప్పటి వాల్యుయేషన్ ప్రకారం 3 లక్షలు 4 లక్షలకి ఎకరం మనకు భూమి దొరికింది. ప్రజెంట్ వాల్యుయేషన్ ఏంటంటే ₹1 కోటి వాల్యుయేషన్ అయింది. మళ్ళీ రింగ్ రోడ్ దగ్గర రావడం వల్ల ఇది సెమీ అర్బన్గా అభివృద్ధి చెందే ప్రాంతంగా ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మా భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమని మా చిన్న చిన్న కూడా రైతులందరూ ముక్త కంఠంతో గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కాలువను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొదటి విజ్ఞప్తి. రెండోది ఏంటంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే భూమికి బదులు భూమి కావాలి తప్ప మేము ఇష్ట పరిహారం మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు స్ట్రక్చర్ వాల్యుయేషన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. దానిలో ఇప్పుడు ఈ చింతకుంట రైతులందరూ మమ్మల్ని అక్కడ వాళ్ళ పొలాలకి పోకుండా అడ్డుకున్నారు. అంటే ఇక మేము అదే అడిగాము, ఏంటంటే వాళ్ళు భూమికి భూమి లేదంటే 60 లక్షల పరిహారం మాకు ముందు ప్రకటిస్తే కానీ మిమ్మల్ని మా పొలాలకు అనుమతించమని చెప్పి చెప్తున్నారు.